ఒక టెర్రర్ కేసు ఇండియన్ లీగల్ సిస్టంలో 17 ఇయర్స్ నడిచింది. ఈ కేసులో 323 విట్నెసెస్ కోర్టు ముందు టెస్టిమనీ ఇచ్చారు. 10,800 కి పైగా ఎవిడెన్స్ పీసెస్ ఎగ్జామిన్ చేశారు. చివరికి కోర్టు 1036 పేజెస్ జడ్జిమెంట్ రిలీజ్ చేసింది. 2 డిఫరెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఈ బాంబ్ బ్లాస్ట్ ని ఇన్వెస్టిగేట్ చేశాయి. కానీ ఇన్ని ఇయర్స్ ఇన్వెస్టిగేషన్, ఇన్ని విట్నెసెస్, ఇంత ఎవిడెన్స్ ఉన్నా కూడా ఫైనల్ వర్డిక్ట్ వచ్చినప్పుడు కోర్టు ఒక్క అక్యూజ్ ని కూడా కన్విక్ట్ చేయలేదు. మరి ఆ బాంబ్ ని అసలు ఎవరు పెట్టారు? కోర్టు ముందున్న ఎవిడెన్స్ ఈ అక్యూజ్ ని కన్విక్ట్ చేయడానికి సరిపోలేదని జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ బ్లాస్ట్ అయితే జరిగింది. 6 మెంబర్స్ చనిపోయారు. అంటే ఎవరో ఒకరు ఆ బాంబ్ ని పెట్టారు. కానీ ఆ వ్యక్తి ఎవరు అని 17 ఇయర్స్ ఇన్వెస్టిగేషన్స్ తర్వాత కూడా డెఫినేటివ్ ఆన్సర్ లేదు. 2008 లో మహారాష్ట్రలోని మాలెగాన్ అనే టెక్స్టైల్ టౌన్ లో జరిగిన ఈ బ్లాస్ట్ లో 6 ఇన్నోసెంట్ పీపుల్ చనిపోయారు. దాదాపు 100 మెంబర్స్ కి సీరియస్ ఇంజరీస్ అయ్యాయి. కానీ ఈ వీడియో జస్ట్ ఒక బాంబ్ బ్లాస్ట్ గురించి కాదు. ఇన్వెస్టిగేషన్స్ ఎలా మారిపోయింది, 2 ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఎందుకు డిఫరెంట్ కన్క్లూజన్స్ కి వచ్చాయి, కోర్ట్ ఎందుకు ఎవిడెన్స్ ని రిజెక్ట్ చేసింది, ఎందుకు ఇండియన్ లీగల్ హిస్టరీలో ఒక ఇంపార్టెంట్ కాంట్రవర్షియల్ టెర్రర్ ఇన్వెస్టిగేషన్స్ లో ఒకటిగా మారింది, అదే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇక్కడ ఒక విషయం క్లియర్ గా చెప్పాలి. ఈ వీడియోలో నేను నా ఒపీనియన్స్ చెప్పట్లేదు. ఏ పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేయట్లేదు, అలానే ఏ పార్టీని అక్యూజ్ చేయట్లేదు. కోర్ట్ జడ్జిమెంట్ లో ఏముందో, అఫీషియల్ ఇన్వెస్టిగేషన్ రికార్డ్స్ ఏం చెప్తున్నాయో, పబ్లిక్ రికార్డ్స్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఏంటో అవే మీకు ప్రెజెంట్ చేస్తాను. ఫైనల్ కన్క్లూజన్ మాత్రం మీదే. ఎందుకంటే ఈ స్టోరీలో ఒక పెద్ద మిస్టరీ బాంబ్ బ్లాస్ట్ కాదు. 17 ఇయర్స్ ఇన్వెస్టిగేషన్స్ తర్వాత కూడా అసలు బాంబ్ ని ఎవరు పెట్టారో డెఫినెటివ్ ఆన్సర్ లేకపోవడమే బిగ్గెస్ట్ మిస్టరీ. మరి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ తెలియాలంటే మనం సెప్టెంబర్ 29, 2008 కి వెళ్ళాలి. ఆ రోజు మాలెగాన్ లో అసలు ఏం జరిగింది? సెప్టెంబర్ 29, 2008 మహారాష్ట్రలోని నాసిక్ డిస్ట్రిక్ట్ లో ఉన్న మాలెగాన్ అనే టెక్స్టైల్ టౌన్. ఆ రోజు రంజాన్ సీజన్. ఈవినింగ్ ప్రేయర్స్ కంప్లీట్ చేసుకుని చాలా మంది మసీద్ నుంచి బయటకు వస్తున్నారు. కొంతమంది ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతుంటే ఇంకొంతమంది రోడ్ పక్కన ఉన్న షాప్స్ దగ్గర ఆగారు. చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు. స్ట్రీట్ మొత్తం నార్మల్ గా ఉంది. ఆ ఈవినింగ్ ఇంకొక ఆర్డినరీ డే లాగా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ నైట్ 9:37 ఒక LML ఫ్రీడమ్ మోటార్ సైకిల్లో హైడ్ చేసిన IED ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది. ఒక్క క్షణంలో ఆ ఏరియా మొత్తం స్మోక్, డస్ట్, భయంతో అరుపులు, ఏడుపులతో నిండిపోయింది. కొన్ని సెకండ్స్ ముందు వరకు సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్న వాళ్ళు ఒక్కసారిగా అలా నేల మీద పడిపోయారు. ఆ బ్లాస్ట్ లో 6 మెంబర్స్ చనిపోయారు. ఆల్మోస్ట్ 100 మెంబర్స్ కి సీరియస్ ఇంజరీస్ అయ్యాయి. ఆ చనిపోయిన 6 మెంబర్స్ లో 19 ఇయర్స్ అజర్ కూడా ఉన్నాడు. ఫ్యూచర్ లో ఫ్రిడ్జ్ మెకానిక్ అవ్వాలని కలలు కన్నా ఒక నార్మల్ టీనేజర్. ఇంకో విక్టిమ్ 10 ఇయర్స్ ఉన్న ఫర్హీన్. బ్లాస్ట్ లో చనిపోయిన అందరిలో ఆమె చిన్నపిల్ల. ఒక బాంబ్ బ్లాస్ట్ మొత్తం 6 ఫ్యామిలీస్ జీవితాలని కంప్లీట్ గా మార్చేసింది. ఇనీషియల్ రిపోర్ట్స్ ప్రకారం 101 మంది ఇంజర్డ్ అని చెప్పారు. కానీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అఫీషియల్ రికార్డ్స్ లో 95 ఇంజరీస్ మాత్రమే అని కన్ఫర్మ్ చేసింది. మిగతా వాళ్ళందరి మెడికల్ సర్టిఫికేట్స్ లో డిస్క్రిపెన్సీస్ ఉన్నాయని, ఆ టైంలో ఇది చిన్న టెక్నికల్ మిస్టేక్ లాగా అనిపించింది. కానీ తర్వాత ఈ కేసు మొత్తం ఎలా అన్ఫోల్డ్ అయ్యిందో చూస్తే ఇన్వెస్టిగేషన్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి రికార్డ్స్ మీద క్వశ్చన్స్ రేజ్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. బ్లాస్ట్ జరిగిన నెక్స్ట్ డే సెప్టెంబర్ 30 మాలెగాన్ పోలీస్ FIR రిజిస్టర్ చేశారు. ఫస్ట్ 3 వీక్స్ ఇన్వెస్టిగేషన్ లోకల్ పోలీస్ కంట్రోల్లో ఉంది. కానీ అక్టోబర్ 21, 2008 మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అంటే ATS ఈ కేసుని అఫీషియల్ గా టేక్ ఓవర్ చేసుకుంది. అప్పటి వరకు ఇది ఒక బాంబ్ బ్లాస్ట్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే. కానీ ATS ఎంట్రీ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో జరిగిన డెవలప్మెంట్స్ ఈ కేసు డైరెక్షన్స్ ని మాత్రమే కాదు, ఇండియా మొత్తం ఈ కేసుని చూసే విధానాన్ని కూడా మార్చేసింది. అప్పటి ATS చీఫ్ హేమంత్ కర్కరే లీడర్షిప్ లో ఇన్వెస్టిగేషన్ ని స్పీడప్ చేశారు. జస్ట్ 2 డేస్ లో ఇన్వెస్టిగేటర్స్ కి ఒక క్రూషియల్ లీడ్ దొరికింది. ఆ లీడ్ ఏంటంటే బ్లాస్ట్ లో యూజ్ చేసిన LML ఫ్రీడమ్ మోటార్ సైకిల్. ATS ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఆ మోటార్ సైకిల్ సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. దాన్ని ప్రైమరీ లీడ్ గా తీసుకుని అక్టోబర్ 23 ATS ప్రగ్యా సింగ్ ని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ ఇంకా ఫాస్ట్ గా ముందుకు వెళ్ళింది. కొద్ది రోజుల్లోనే లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ ని కూడా అరెస్ట్ చేశారు. అతను ఇండియన్ ఆర్మీ మిలిటరీ ఇంటెలిజెన్స్ లో ఒక సర్వింగ్ ఆఫీసర్. అతనితో పాటు మేజర్ రమేష్ ఉపాధ్యాయ్ ని కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళతో పాటు అభినవ్ భారత్ అనే రైట్ వింగ్ ఆర్గనైజేషన్ తో సంబంధం ఉన్న ఇంకొంతమందిని కూడా ATS అరెస్ట్ చేసింది. ATS ప్రకారం ఇది జస్ట్ ఒక బాంబ్ బ్లాస్ట్ కాదు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ప్రకారం రంజాన్ ప్రేయర్స్ టైం ని టార్గెట్ చేసి కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ అటాక్ ప్లాన్ చేశారని ATS చెప్పింది. ఈ కేసులో మర్డర్, క్రిమినల్ కాన్స్పిరసీ, యూపా, మోకా లాంటి ఇండియాలో ఉన్న టఫెస్ట్ యాంటీ టెర్రర్ లాస్ ని అప్లై చేశారు. ఈ లాస్ అప్లై చేసిన తర్వాత ట్రయల్ స్టార్ట్ అవ్వకపోయినా బెయిల్ రావడం చాలా కష్టం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గమనించాలి. అక్టోబర్ 21 ATS కేసుని టేక్ ఓవర్ చేసింది. అక్టోబర్ 23 ఫస్ట్ అరెస్ట్ చేసింది. అంటే ఇన్వెస్టిగేషన్ టేక్ ఓవర్ చేసుకున్న 2 డేస్ లో ప్రైమరీ అక్యూజ్ ని ఐడెంటిఫై చేసి
సర్వింగ్ ఆర్మీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వరకు అరెస్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ ని ఫాస్ట్ గా చేయడం తప్పు కాదు, కానీ కోర్టులో ప్రూవ్ చేయడానికి సరైన ఎవిడెన్స్ లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఎంత ఫాస్ట్ గా చేసినా యూజ్ ఉండదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 2006 ముంబై సీరియల్ ట్రైన్ బ్లాస్ట్ లో 200 మెంబర్స్ పైగా చనిపోయారు. ఆ కేసులో ఫస్ట్ అరెస్ట్ చేయడానికి ఇన్వెస్టిగేటర్స్ కి ఆల్మోస్ట్ 5 months పట్టింది. కానీ మాలేగాన్ కేసులో 6 deaths ఉన్న బ్లాస్ట్ ఇన్వెస్టిగేషన్ లో ప్రైమరీ అక్యూజ్ ని జస్ట్ 35 days లో ఐడెంటిఫై చేశారు. మళ్ళీ చెప్తున్నా, ఇది 8 years రాంగ్ అని కాదు, కానీ కోర్టులో ఎవిడెన్స్, విట్నెస్ స్టేట్మెంట్స్, ఫారెన్సిక్ ఇష్యూస్ ఇవన్నీ కరెక్ట్ గా లేకపోతే కేసు ప్రూవ్ అవ్వడం కష్టం. ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతున్నప్పుడు అక్యూజ్డ్ సైడ్ నుంచి సీరియస్ అలిగేషన్స్ కూడా వచ్చాయి. కస్టడీలో టార్చర్ చేశారని, ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇవ్వాలని, ప్రెషర్ పెట్టారని కొంతమంది చెప్పారు. ఇవి అలిగేషన్స్ మాత్రమే, కోర్టు ప్రూవ్ చేసిన ఫ్యాక్ట్స్ కావు. కానీ ఈ అలిగేషన్స్ అఫీషియల్ కంప్లైంట్స్ లాగా రికార్డ్ అయ్యి తర్వాత ఈ కేస్ డిస్కషన్స్ లో రిపీటెడ్ గా మెన్షన్ అవ్వడం జరిగింది. 2008 ఎండింగ్ కి ATS ఒక కన్క్లూజన్ కి వచ్చింది. ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ సాల్వ్ అయిందని అనుకున్నారు. కానీ మాలేగాన్ బ్లాస్ట్ జరిగిన 2 years 6 months తర్వాత, అంటే April 2011 లో గవర్నమెంట్ ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ ని NIA అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి హ్యాండ్ ఓవర్ చేసింది. చాలా మంది అనుకుంటారు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మారిందంటే ప్రీవియస్ ఇన్వెస్టిగేషన్ ని కంటిన్యూ చేస్తారని, కానీ మాలేగాన్ కేసులో జరిగింది అది కాదు. NIA ఇంతకు ముందు ATS కలెక్ట్ చేసిన ప్రతి మేజర్ ఎవిడెన్స్ ని మళ్ళీ బిగినింగ్ నుంచి వెరిఫై చేయడం స్టార్ట్ చేసింది. కొన్ని మంత్స్ ఇన్వెస్టిగేషన్ తర్వాత NIA రికార్డ్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కనిపించింది. ATS కన్క్లూజన్స్ కి NIA చేసిన ఫైండింగ్స్ ఎక్కడా మ్యాచ్ అవ్వలేదు. అదే ఈ కేసులో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు క్వశ్చన్ బ్లాస్ట్ గురించి కాదు, ఆ బ్లాస్ట్ ని ఇన్వెస్టిగేట్ చేసిన 2 గవర్నమెంట్ ఏజెన్సీస్ కి ఎందుకు డిఫరెంట్ కన్క్లూజన్స్ వచ్చాయి. ఫస్ట్ కాంట్రడిక్షన్, బాంబ్ ఎక్కడ అసెంబుల్ అయింది. ATS చార్జ్ షీట్ ప్రకారం ఎక్స్ప్లోజివ్ డివైస్ పూణేలో ప్రిపేర్ చేశారని ఉంది. కానీ NIA ఇన్వెస్టిగేషన్ ప్రకారం బాంబ్ ఇండోర్ లో మోటార్ సైకిల్ కి అటాచ్ చేసి అక్కడి నుంచి మాలేగాన్ కి ట్రాన్స్పోర్ట్ చేశారని కన్క్లూజన్ కి వచ్చింది. ఒక టెర్రర్ ఇన్వెస్టిగేషన్ లో బాంబ్ ఒరిజిన్ ని ఎస్టాబ్లిష్ చేయడం అంటే కేస్ ఫౌండేషన్ లాంటిది. కానీ ఆ ఫౌండేషన్ మీద 2 ఏజెన్సీస్ కంప్లీట్ గా డిఫరెంట్ వర్షన్స్ చెప్పడం ఈ కేస్ కాంప్లెక్సిటీని ఇంకాస్త పెంచింది. సెకండ్ కాంట్రడిక్షన్, మోటార్ సైకిల్ ఎవిడెన్స్. ATS ఇన్వెస్టిగేషన్ మొత్తం బ్లాస్ట్ లో యూజ్ చేసిన LML ఫ్రీడమ్ మోటార్ సైకిల్ మీద బిల్డ్ అయింది. ఆ మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ని బేస్ చేసుకుని అరెస్ట్ కూడా జరిగాయి. కానీ ట్రయల్ జరిగే టైంలో కోర్టు ముందు ఉన్న ఎవిడెన్స్ ఎగ్జామిన్ చేసిన తర్వాత మోటార్ సైకిల్ ఇంజిన్ నంబర్ క్లియర్ గా ఐడెంటిఫై చేయలేకపోయారని, చాసిస్ నంబర్ ఎరేజ్ అయ్యిందని, ఓనర్షిప్ ని అక్యూజ్ తో రిలేషన్ ఉన్నట్టు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేకపోయారని జడ్జిమెంట్ లో మెన్షన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన స్ట్రాంగెస్ట్ ఎవిడెన్స్ ట్రయల్ ఎండ్ అయ్యే టైం కి ఒక వీకెస్ట్ పాయింట్స్ లో ఒకటిగా మారింది. థర్డ్ కాంట్రడిక్షన్, విట్నెసెస్ స్టేట్మెంట్స్. ట్రయల్ లో విట్నెస్లు కోర్టు ముందు ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత చాలా మంది విట్నెస్లు ATS రికార్డ్ చేసిన స్టేట్మెంట్స్ వాలంటరీగా ఇవ్వలేదని, ప్రెషర్ చేసి తీసుకున్నారని చెప్పారు. కోర్టు ఈ అలిగేషన్స్ ని ఆటోమేటిక్ గా ప్రూవ్ చేయలేదు. కానీ జడ్జిమెంట్ లో విట్నెస్ ఇచ్చిన స్టేట్మెంట్స్ క్రెడిబిలిటీ మీద సీరియస్ అబ్జర్వేషన్స్ మాత్రం రికార్డ్ చేసింది. ఫోర్త్ ఇష్యూ, ఫారెన్సిక్ ఎవిడెన్స్. క్రైమ్స్ ఇన్ ఎగ్జామినేషన్, ఎవిడెన్స్ హ్యాండ్లింగ్, ఫారెన్సిక్ శాంపుల్స్ కంటామినేషన్ లాంటి విషయాల మీద కూడా కోర్ట్ మల్టిపుల్ అబ్జర్వేషన్స్ చేసింది. అలాగే యూపా శాంక్షన్ ప్రాసెస్ లో లీగల్ డెఫిషియన్సీస్ ఉన్నాయని జడ్జిమెంట్ లో మెన్షన్ చేసింది. ఈ అబ్జర్వేషన్స్ అన్ని కలిపి ప్రాసిక్యూషన్ కేస్ క్రెడిబిలిటీని వీక్ చేశాయి. ఇక్కడితో స్టోరీ ఆగలేదు. ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతున్న టైంలో NIA ఇంకో సీరియస్ అలిగేషన్ ని కోర్టు ముందు పెట్టింది. ATS ఆఫీసర్స్ లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ ని ఫ్రేమ్ చేయడానికి RDX ఎవిడెన్స్ ప్లాన్ చేశారని NIA డాక్యుమెంట్స్ లో అలిగేషన్ చేసింది. ఇది NIA కోర్టు ముందు చేసిన అలిగేషన్. కోర్టు ఫైనల్ గా NIA చేసిన అలిగేషన్ ని ప్రూవ్ అయ్యిందని డిక్లేర్ చేయలేదు. కానీ ఒక సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇంకో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మీద ఇలాంటి అలిగేషన్ చేయడం ఇండియా టెర్రర్ ఇన్వెస్టిగేషన్స్ హిస్టరీలో చాలా అన్యూజువల్. ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ ఒక స్ట్రెయిట్ లైన్ లాగా కనిపించింది, కానీ ఇప్పుడు స్టోరీ కంప్లీట్ గా మారిపోయింది. ఒక ఏజెన్సీ ఎవిడెన్స్ ని డిఫెండ్ చేస్తుంటే ఇంకో ఏజెన్సీ అదే ఎవిడెన్స్ క్రెడిబిలిటీని క్వశ్చన్ చేస్తుంది. మరి ఈ కాంట్రడిక్షన్స్ ఎలా వచ్చాయి? ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా, లేదా బ్యూరోక్రాటిక్ లెవెల్లో ఏమైనా జరిగిందా? ఈ క్వశ్చన్ కి సంబంధించి పబ్లిక్ గా మాట్లాడిన వ్యక్తుల్లో ఒకరు RVS మనీ. 2006 నుంచి 2010 వరకు ఆయన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లో ఇంటర్నల్ సెక్యూరిటీ డివిజన్ లో అండర్ సెక్రటరీగా పనిచేశారు. టెర్రరిజం కి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్, అఫీషియల్ ఫైల్స్, సెక్యూరిటీ రిపోర్ట్స్ హ్యాండిల్ చేసే డిపార్ట్మెంట్ లో పనిచేయడం వల్ల ఈ కేస్ డిస్కషన్ లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ కి కూడా ఇంపార్టెన్స్ వచ్చింది. ఆగస్ట్ 2025 లో మాలేగాన్ వర్డిక్ట్ వచ్చిన కొన్ని రోజుల తర్వాత RVS మనీ ANI పాడ్కాస్ట్ లో జర్నలిస్ట్ స్మితా ప్రకాష్ తో డీటెయిల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. అతని ప్రకారం 2010 వరకు తను చూసిన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అఫీషియల్ ఫైల్స్ లో హిందూ టెర్రర్ అనే టర్మ్ ఎక్కడా కనిపించలేదని అన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది ఆయన పర్సనల్ అబ్జర్వేషన్, అఫీషియల్ కోర్ట్ ఫైండింగ్స్ కాదు.
ఇంటర్వ్యూలో ఆర్వీఎస్ మనీ ఇంకో ఇన్సిడెంట్ గురించి కూడా మాట్లాడారు. అతను చేసిన క్లెయిమ్ ప్రకారం 2006లో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ దగ్గర జరిగిన బ్లాస్ట్ తర్వాత అప్పటి హోమ్ మినిస్టర్ ఆఫీస్ లో జరిగిన ఒక మీటింగ్ కి తనని పిలిచారని, ఆ మీటింగ్ లో కాంగ్రెస్ లీడర్ దిగ్విజయ్ సింగ్ ఇంకా ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే కూడా ఉన్నారని చెప్పారు. ఆ మీటింగ్ తర్వాత హిందూ టెర్రర్ నేరేటివ్ కి ఫస్ట్ సీట్స్ అక్కడే పడ్డాయని అతను పబ్లిక్ గా చెప్పారు. ఇవి ఆర్వీఎస్ మనీ చేసిన అలిగేషన్స్, ఇంకా పర్సనల్ క్లెయిమ్స్ మాత్రమే, కోర్ట్ ప్రూవ్ చేసిన ఫ్యాక్ట్స్ అయితే కావు. అలా అని ఇవేమి అనానిమస్ రూమర్స్ కూడా కావు. ఆర్వీఎస్ మనీ రాసిన బుక్ హిందూ టెర్రర్ ఇన్సైడర్ అకౌంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 2006 to 2010 అనే బుక్ లో కూడా ఈ స్టేట్మెంట్స్ ని రికార్డ్ చేశారు. ఈ అలిగేషన్స్ కి రెస్పాన్స్ కూడా వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ లీడర్ సల్మాన్ ఖుర్షిద్ దిగ్విజయ్ సింగ్ స్టేట్మెంట్స్ ని ప్రాపర్ కాంటెక్స్ట్ లో చూడాలని, ఆయన అన్ని రకాల ఎక్స్ట్రీమిజం ని అపోజ్ చేశారని పబ్లిక్ గా చెప్పారు. అంటే ఈ ఇష్యూలో అలిగేషన్స్ మాత్రమే కాదు, రెస్పాన్సెస్ కూడా పబ్లిక్ రికార్డ్స్ లోనే ఉన్నాయి. ఇక్కడ ఆబ్జెక్టివ్ ఎవరు కరెక్ట్ అని ప్రూవ్ చేయడం కాదు, ఈ కేసు చుట్టూ ఇన్వెస్టిగేషన్ మాత్రమే కాకుండా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ గురించి డిస్కషన్స్ ఎందుకు జరిగాయో అర్థం చేసుకోవడం కూడా. ఎందుకంటే కోర్ట్ ఫైనల్ వర్డిక్ట్ లో పొలిటికల్ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వలేదు. కోర్ట్ ముందు ప్రెజెంట్ చేసిన ఎవిడెన్స్ లీగల్ గా కన్విక్షన్ కి సరిపోయిందా లేదా అనే క్వశ్చన్ కి మాత్రమే ఆన్సర్ ఇచ్చింది. కానీ ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తంలో మోస్ట్ కాంట్రవర్షియల్ అరెస్ట్ లో ఒకటి లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ అరెస్ట్. అతని అరెస్ట్ దేశం మొత్తం అటెన్షన్ ని అట్రాక్ట్ చేసింది. ఎందుకంటే అరెస్ట్ అయిన వ్యక్తి ఒక ఆర్డినరీ సివిలియన్ కాదు, ఒక సర్వింగ్ ఆర్మీ ఆఫీసర్. ఈ కేసులో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, ఆయన అలిగేషన్స్ ఏంటి, 17 years తర్వాత కోర్టు ఇచ్చిన వర్డిక్ట్ తర్వాత ఆయన లైఫ్ ఎలా మారిపోయింది. ఒక సర్వింగ్ ఆర్మీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ టెర్రర్ కేసులో అరెస్ట్ అవ్వడం అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయింది. ఏటీఎస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం పురోహిత్ ఈ కాన్స్పిరసీలో యాక్టివ్ రోల్ ప్లే చేశారని క్లెయిమ్స్ వచ్చాయి. కానీ అరెస్ట్ అయిన రోజు నుంచి పురోహిత్ మాత్రం ఒక విషయంని కన్సిస్టెంట్ గా చెప్పుకుంటూ వచ్చారు. అభినవ్ భారత్ లాంటి ఆర్గనైజేషన్స్ లో తన ప్రెజెన్స్ పర్సనల్ ఇంట్రెస్ట్ వల్ల కాదని, ఆర్మీ ఇంటెలిజెన్స్ అసైన్మెంట్ లో భాగంగా తను కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నానని క్లెయిమ్ చేశారు. తన యాక్టివిటీస్ గురించి తన సుపీరియర్స్ కి తెలుసని, ఆర్మీ రికార్డ్స్ లో కూడా అవి డాక్యుమెంట్ అయ్యాయని ఆయన చెప్పారు. October 29, 2008 ఏటీఎస్ పురోహిత్ ని అరెస్ట్ చేసింది. టెర్రరిజం చార్జెస్ మీద కస్టడీలో పెట్టారు. ఆ అరెస్ట్ తో తన మిలిటరీ కెరియర్ ఒక్కసారిగా ఆగిపోయింది. ఇన్వెస్టిగేషన్ అప్పుడు కస్టడీలో టార్చర్ చేశారని, ఫిజికల్ అసల్ట్ జరిగిందని, ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇవ్వాలని ప్రెషర్ పెట్టారని పురోహిత్ చెప్పారు. December 2013లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి సబ్మిట్ చేసిన 24-page కంప్లైంట్ లో ఇంటరాగేషన్ టైంలో ఆర్ఎస్ఎస్ లీడర్స్, విహెచ్పి లీడర్స్, అలాగే అప్పటి బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ పేరు ఫాల్స్ గా ఇన్వాల్వ్ చేయమని తనని ప్రెషర్ పెట్టారని రిటర్న్ కంప్లైంట్ లో ఉన్న అలిగేషన్స్. ఈ లీగల్ బ్యాటిల్ పురోహిత్ పర్సనల్ లైఫ్ మీద కూడా పెద్ద ఇంపాక్ట్ చూపించింది. ట్రయల్ కంటిన్యూ అవ్వడం వల్ల తన ఆర్మీ ప్రమోషన్స్ ఇయర్స్ పాటు హోల్డ్ లో ఉంచారు. తన బ్యాచ్ ఆఫీసర్స్ కి ప్రమోషన్స్ వస్తుంటే పురోహిత్ మాత్రం లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ లోనే ఉండిపోయారు. అయినా సరే బిగినింగ్ నుంచి ఎండ్ వరకు తన ఇన్నోసెన్స్ ని మెయింటైన్ చేస్తూనే వచ్చారు. July 31, 2025 17 years తర్వాత ఎన్ఐఏ స్పెషల్ కోర్ట్ అందరినీ అక్విట్ చేసింది. వర్డిక్ట్ తర్వాత మీడియాతో మాట్లాడిన పురోహిత్ ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. నో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఈస్ రాంగ్, ఇట్ ఈస్ ద పీపుల్ సర్వింగ్ ఇన్ దీస్ ఏజెన్సీస్ హూ ఆర్ రాంగ్. 17 years లీగల్ బ్యాటిల్ ఫేస్ చేసిన వ్యక్తి నుంచి వచ్చిన ఈ స్టేట్మెంట్ చాలా మంది అటెన్షన్ ని అట్రాక్ట్ చేసింది. September 2025లో అక్విటల్ వచ్చిన కొన్ని వీక్స్ తర్వాత ఇండియన్ ఆర్మీ పురోహిత్ ని బ్రిగేడియర్ గా ప్రమోట్ చేసింది. ప్రమోషన్ సెరమనీలో తన కొలీగ్స్ కొత్త ర్యాంక్ ని పిన్ చేసిన విజువల్స్ మీడియాలో కూడా వచ్చాయి. 17 years లీగల్ బ్యాటిల్ తర్వాత వచ్చిన ఆ ప్రమోషన్ ఈ కేస్ టైమ్ లైన్ లో చాలా ఎమోషనల్ మూమెంట్ గా నిలిచిపోయింది. ఇప్పటి వరకు మనం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ గురించి మాట్లాడాం, పొలిటికల్ అలిగేషన్స్ గురించి మాట్లాడాం, కోర్ట్ అబ్జర్వేషన్స్, ఎవిడెన్స్, ఆర్మీ ఆఫీసర్ లీగల్ బ్యాటిల్ ఇవన్నీ చూసాం. కానీ ఈ కేసులో అందరికన్నా ఎక్కువ నష్టం ఎవరికి జరిగిందంటే బాంబ్ బ్లాస్ట్ లో తన వాళ్ళను కోల్పోయిన ఆ 6 ఫ్యామిలీస్. ఆ ఫ్యామిలీస్ లో ఒకరు నిసార్ బిలాల్. ఇప్పుడు అతనికి 75 years, హియరింగ్ ఇంపైర్మెంట్ తో బాధపడుతున్నారు. అయినా సరే 17 years పాటు ఆల్మోస్ట్ ప్రతి ఇంపార్టెంట్ హియరింగ్ కి కోర్టుకి వెళ్లారు. ఎందుకంటే తన 19 years కొడుకు అజర్ కి జస్టిస్ దొరుకుతుందనే నమ్మకంతో. ఫ్రిడ్జ్ మెకానిక్ అవ్వాలని కలలు కన్న అజర్ ఆ రోజు ప్రేయర్స్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చిన కొన్ని నిమిషాల్లోనే తన జీవితం ముగిసిపోయింది. ఇంకో ఫ్యామిలీ లియాఖత్ షేక్. ఆయన తన 10 years డాటర్ ఫరీన్ ని కోల్పోయారు. బ్లాస్ట్ లో చనిపోయిన అందరిలో ఫరీన్ చిన్నపిల్ల. లాస్ట్ 17 years గా పబ్లిక్ మీటింగ్స్ అయినా, ప్రొటెస్ట్ అయినా, కోర్ట్ హియరింగ్స్ అయినా తన కూతురు ఫోటో పట్టుకుని వెళ్లడం ఆయనకి ఒక రొటీన్ అయిపోయింది. ఎందుకంటే ఏదో ఒక రోజు తన కూతురుని ఎవరు చంపారో తెలుస్తుందని ఆయన ఎదురు చూశారు. July 31, 2025 కోర్ట్ ఫైనల్ వర్డిక్ట్ ఇచ్చిన తర్వాత నిసార్ బిలాల్ మీడియాతో మాట్లాడుతూ, ఇది న్యాయం కాదు, మాకు జస్టిస్ కావాలి, సుప్రీం కోర్ట్ వరకు అయినా వెళ్తామని అన్నారు. లియాఖత్ షేక్ రెస్పాన్స్ ఏమో, నాకు శాంతి లేదు, ఎప్పటికీ శాంతి దొరకదు అని చెప్పారు. ఆ మాటల్లో పాలిటిక్స్ లేదు, లీగల్ ఆర్గ్యుమెంట్స్ లేవు, ఒక తండ్రి బాధ మాత్రమే ఉంది.
విక్టిమ్స్ తరపున అపియర్ అయిన అడ్వకేట్ షాహిద్ నదీం కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మీద కొన్ని సీరియస్ కన్సర్న్ ని రేజ్ చేశారు. ట్రయల్ మొత్తంలో విక్టిమ్స్ కి ప్రాపర్ సపోర్ట్ దొరకలేదని, విట్నెసెస్ హాస్టైల్ అయిన తర్వాత కూడా మీనింగ్ఫుల్ యాక్షన్ తీసుకోలేదని పబ్లిక్ గా చెప్పారు. అసలు చివరికి కోర్టు ఏం చెప్పింది? కోర్టు ముందు ప్రెజెంట్ చేసిన ఎవిడెన్స్ ఈ అక్యూజ్ ని బియాండ్ రీజనబుల్ డౌట్ కన్విక్ట్ చేయడానికి సరిపోదని కన్క్లూడ్ చేసింది. అందుకే అందరినీ అక్విట్ చేసింది. అంటే బ్లాస్ట్ జరగలేదని కాదు, 6 చనిపోలేదని కూడా కాదు. కోర్ట్ సింపుల్ గా ఏం చెప్పిందంటే ప్రెజెంట్ చేసిన ఎవిడెన్స్ కన్విక్షన్ కి సరిపోలేదు అని. అంటే ఈ స్టోరీ చివరికి మనం మళ్ళీ అదే క్వశ్చన్ దగ్గరికి వస్తాం. ఆ బాంబ్ ని అసలు ఎవరు పెట్టారు? అజర్ ని ఎవరు చంపారు? ఫరీన్ ని ఎవరు చంపారు? మిగతా 4 విక్టిమ్స్ ని ఎవరు చంపారు? 17 years ఇన్వెస్టిగేషన్స్, వందల మంది విట్నెసెస్, థౌజండ్స్ ఆఫ్ ఎవిడెన్స్, 2 ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, 1036 pages జడ్జిమెంట్, ఇవన్నీ ఉన్నా కూడా ఆ క్వశ్చన్ కి ఈ రోజు వరకు డెఫినెటివ్ ఆన్సర్ అయితే లేదు. బహుశా అదే మాలెగాన్ కేసులో పెద్ద ట్రాజెడీ. మాలెగాన్ కేసు గురించి డిస్కషన్స్ జరిగిన ప్రతిసారి మనం పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటాం, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ గురించి ఆర్గ్యూ చేసుకుంటాం, ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనే డిబేట్స్ చేస్తుంటాం. కానీ ఈ కేసుని 17 years తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఒక సింపుల్ క్వశ్చన్ మాత్రం అలాగే మిగిలిపోయింది. ఆ బాంబ్ ని అసలు ఎవరు పెట్టారు? ద బ్యాక్ స్టోరీ ఆబ్జెక్టివ్ ఎప్పుడూ ఒకటే, మీ ఒపీనియన్ ని మార్చడం కాదు, ఏ పొలిటికల్ నేరేటివ్ ని సపోర్ట్ చేయడం కూడా కాదు. కోర్ట్ జడ్జిమెంట్స్, అఫీషియల్ ఇన్వెస్టిగేషన్ రికార్డ్స్, పబ్లిక్ రికార్డ్స్ లో ఉన్న స్టేట్మెంట్స్ ని ఒక క్రోనలాజికల్ స్టోరీలా మీకు ప్రెజెంట్ చేయడమే. ఫైనల్ కన్క్లూజన్ ఎప్పటిలాగే మీ డెసిషన్. కానీ వీడియో ఎండ్ చేసే ముందు ఒక రిక్వెస్ట్, సోషల్ మీడియా పోస్టులు చూసి, టెలివిజన్ డిబేట్స్ విని ఒపీనియన్ ఫామ్ చేసుకోవడం చాలా ఈజీ. కానీ ఇలాంటి కేసెస్ లో ఒపీనియన్ ఫామ్ చేసుకునే ముందు ఒకసారి కోర్ట్ జడ్జిమెంట్స్, అఫీషియల్ రికార్డ్స్, ఇంకా వెరిఫైడ్ డాక్యుమెంట్స్ ని కూడా చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే డెమోక్రసీలో డిస్కషన్స్ ఫ్యాక్ట్స్ మీద జరిగితేనే అసలు నిజమేంటో తెలుసుకోగలుగుతాం. మాలెగాన్ బ్లాస్ట్ జరిగి ఇప్పటికీ చాలా ఇయర్స్ అయ్యాయి, కానీ అందులో చనిపోయిన విక్టిమ్స్ ఫ్యామిలీస్ కి మాత్రం టైం అక్కడే ఆగిపోయింది.